అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నేను చెప్పే ఈ పరిహారం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మీకు టైం కుదిరినప్పుడే అది నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. నేను ఈరోజు చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే, రోజు రోజుకి అప్పులు ఎక్కువ అవుతుంటాయి. ఆర్థిక బాధలు, ఒక అప్పు తీర్చడానికి మరింకొక దగ్గర నుంచి అప్పులు తీసుకొస్తూ ఉంటాము. ఎవరికన్నా మనం డబ్బులు ఇచ్చినా అవి తిరిగి మనకి రావు. అలాంటప్పుడు నేను చెప్పే ఈ చిట్టి తంత్ర మీరు చేయండి. మంగళవారం రోజండి ఇది. 4 కొబ్బరికాయలు తెచ్చుకోండి. వీటిలో నీళ్ళు ఉండవండి. మీకు షాపులో పూజా సామాగ్రిలో వెళ్ళినా చెప్తారు వాళ్ళు. వాటిలో మాత్రం నీళ్ళు ఉండవు, ఖాళీ కొబ్బరికాయలు. ఒక నీలి కలర్ దారం స్క్రీన్ పైన మీకు వస్తూ ఉంటాయి. ఆ వస్తువులను మీరు గమనిస్తూ ఉండండి. కొన్ని గోధుమలండి. ఈ 3 వస్తువులను తెచ్చుకోండి. మంగళవారం రోజు ఎప్పుడు చూసినా సరే ఈ తంత్ర చేయండి. స్నానం చేశాక నీట్గా ఉండాలి మీరు కూర్చునే ప్లేస్. సూర్యుడు ఎటు నుంచి వస్తాడో ఆ సైడ్ ఫేస్ చేసిన తర్వాత మన రైట్ హ్యాండ్ సైడ్ అన్నం తినే చేతి ఉంటుంది కదండి, ఆ సైడ్ దక్షిణ దిశ అంటారు. మీ ఫేస్ అనేది ఆ దిక్కున చేసుకోండి. మీ పెద్దలకి, దేవుళ్ళని అందరినీ తలుచుకోండి. ఆ తరువాత ఒక ఎర్రటి కలర్ వస్త్రం మాత్రం దగ్గర ఉండాలండి, తెచ్చుకోండి. రెడ్ కలర్ వస్త్రం కూడా కొత్తది 1 మీటర్ ఉండాలి. ఆ 4 వస్తువులను దగ్గర పెట్టుకోండి. కొబ్బరికాయని పైన కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది కదా, ఆ ఓపెన్ అయినప్పుడు దాంట్లో మీ దోసిళ్లతో వాటిలో ఆ గోధుమలన్నీ నింపేసేయండి 4 ఆ 4 మళ్ళీ ఆ పైన కట్ చేస్తాం కదండి, ఆ మూతలాగా అది మళ్ళీ పెట్టేసేయండి. పెట్టేసి 4 దిక్కుల నుంచి నీలి కలర్ దారం చుట్టేసేయండి. చుట్టేసిన తర్వాత ఈ ఎర్రటి కలర్ వస్త్రంలో ఆ 4 కొబ్బరికాయలు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత వాటిని కూడా 4 దిక్కుల నుంచి ముళ్ళు వేయండి. ఒకటే ముడిపైన ముడి కాకుండా ఇలా ఒక 2 ముళ్ళు, అడ్డంగా ఒక 2 ముళ్ళు, నిలువుగా ఒక 2 ముళ్ళు, అడ్డంగా ఒక 2 ముళ్ళు బట్ట దాంట్లో పెట్టేస్తాం కదా, 4 దిక్కుల నుంచి వేయండి. వేసిన తర్వాత దాన్ని మీ ఒళ్ళో పెట్టుకొని దక్షిణ దిశగా ఒక మంత్రం చెప్తున్నా అండి. ఓం రాహువే నమః అని 108 సార్లు ఆ మంత్రం తలుచుకోండి. ఆ తరువాత మనము నుదుటన బొట్టు పెట్టుకుంటాం కదండి, అక్కడి నుంచి రౌండింగ్ అనేది కౌంట్ చేయాలి. 6 సార్లు అలా క్లాక్ వైజ్, 6 సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయండి. చేసిన తర్వాత వాటిని తీసుకొని ఎక్కడన్నా ఎవరు తొక్కని ప్లేస్, ముట్టుకొని ప్లేస్లో పెట్టేసేయండి పక్కకి. తెల్లవారి బుధవారం 4 గంటల వరకు, 4-5 వరకు ఉంటుందండి మ్యాక్సిమం. 6 అయిపోయిందంటే ఇంకా చెయ్యొద్దు ఈ తంత్ర. కానీ కంపల్సరీ అదే రోజు చేయాలి. మీ దగ్గరలో నది ఉన్నా, రాగి చెట్టు ఉన్నా, నది ఉంటే నదిలో వేసేయండి పారే నీళ్ళల్లో. లేదు రాగి చెట్టు ఉంటే రాగి చెట్టు దగ్గర పెట్టేసేయండి తవ్వి. లేదు పూజ గుళ్ళల్లో ఉంది అంటే ఆ గుళ్ళల్లో కూడా ఆ చెట్టు దగ్గర పెట్టేసి వచ్చేయండి. లేదు శివాలయం, మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివుడికి దగ్గర పెట్టేసేయండి, పాదాల దగ్గర పెట్టేసి మొక్కుకొని రండి. వెనక్కి మరలి మాత్రం చూడొద్దండి. నదిలో వేసినప్పుడు వెనక్కి మరలి చూడొద్దు. శివాలయంకి వెళ్ళినప్పుడు వెనక్కి మరలి చూడకూడదు. రాగి చెట్టు దగ్గర పెట్టినప్పుడు కూడా వెనక్కి మరలి చూడొద్దండి. ఇంటికి వచ్చేసేయండి. మీ జీవితంలో మార్పు ఎలా ఉంటుందో మీరే గమనిస్తారు. నచ్చితే లైక్ చేయండి.